చిన్ని పిల్లలు మరొక చిన్ని కథ చూద్దామా? ఒక చిన్న గ్రామంలో గోపి అనే బాలుడు ఉండేవాడు. ప్రతిరోజు ఆలస్యంగా నిద్రలేస్తుండేవాడు. అమ్మ ఎంత ప్రయత్నించినా నిద్ర లేవటానికి బద్ధకిస్తూ ఉండేవాడు. ఆలస్యంగా లేచి స్కూలుకి పరిగెత్తుతూ వెళ్తుండేవాడు. ఒకరోజు ఉదయం గోపి పరిగెత్తుతూ స్కూలుకి వెళ్తుండగా మార్గమధ్యంలో వారి ఆవు లక్ష్మి అకస్మాత్తుగా ఆపింది. గోపి ఆశ్చర్యపోయాడు. ఏమైంది లక్ష్మి, ఎందుకు నా ముందు నిల్చున్నావు అని అడిగాడు. ఆవు మెల్లిగా ముందున్న గడ్డిని తోకతో జరిపింది. గోపికి అప్పుడు జారిపడేలా ఉన్న రాయి కనిపించింది. అప్పుడు గోపికి అర్థమైంది, నేను ప్రతిరోజు ఇక్కడికి పరిగెత్తుతూ వస్తున్నాను. ఈ రాయి మీద అడుగు వేస్తే జారిపడేవాణ్ణి. లక్ష్మి నన్ను ఆపకపోతే ప్రమాదం జరిగేది అని తెలుసుకున్నాడు. నువ్వే నేర్పించావు లక్ష్మి, సమయానికి లేవకుండా పరుగులు పెడితే సమస్యలే వస్తాయి అని అన్నాడు. ఆ రోజు నుంచి గోపి ప్రతిరోజు సమయానికి లేచి శుభ్రంగా సిద్ధమై నిదానంగా స్కూల్కి వెళ్ళేవాడు. క్రమశిక్షణతో గోపి బాగా చదువుకొని కొన్ని రోజుల తర్వాత క్లాసులో మొదటి స్థానం సాధించాడు. ఆవు చూపించిన చిన్న జాగ్రత్త వల్ల గోపికి విజయం సాధ్యమైంది. దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, సమయాన్ని గౌరవించేవాడే విజయాన్ని గెలుచుకుంటాడు.